తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోటవురిట్ల మండలం లాసపట్నంలో బాణాసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 6 మృతి చెందారు. మరో 7 తీవ్ర గాయాలయ్యాయి. కోటవురుట్ల మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో తారాజువుల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణాసంచ తయారు చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించి అగ్నికిలలు ఎగసిపడ్డాయి. ఈ పేలుడు ధాటికి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు తీవ్రస్థాయిలో జరగడంతో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రుల్లో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన పేలుడుతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి పలు నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. క్షతగాత్రులను నర్సీపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు సామర్లకోటకు చెందిన వారుగా గుర్తించారు. భారీ ప్రమాదం జరగడం, ప్రాణ నష్టం జరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. అనుమతి లేకుండానే బాణాసంచ తయారీ కోసం ప్రయత్నించడం ప్రమాదాలకు కారణమవుతోంది. అధికార యంత్రాంగం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. భారీ పేలుడు సంభవించేందుకు ఆస్కారం ఉన్న పదార్థాలను ప్రత్యేకంగా నిల్వ ఉంచాలి. కానీ అందుకు విరుద్ధంగా భద్రత లేని చోట్ల అన్ని రకాల బాణాసంచాన్ని కలిపి ఉంచుతారు. అక్కడ పనిచేసే వారి కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాట్లుండాలి. ప్రమాదాలు జరిగితే వెంటనే నియంత్రించేందుకు వారికి అవగాహన కల్పించాలి. అలాంటి ఏర్పాట్లు కూడా ఉండాలి. ఇవేమీ లేకపోవడం ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ప్రస్తుతం ప్రమాదం జరిగిన బాణాసంచ తయారీ కేంద్రానికి ఎలాంటి పర్మిషన్లున్నాయి, ప్రమాదానికి కారణం ఏంటి అన్నది బయటకు రావాల్సి ఉంది.